హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఒక దేశాన్ని స్వర్గం నుంచి వేడిన ఒక ముక్కగా చెప్తారు. అక్కడ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అస్సలు దొరకవు. ఆ దేశం మీద ఇప్పటి వరకు ఏ దేశస్థులు ఆక్రమణ చేయలేదు. ఆ అందమైన దేశం భారత్కు పక్కనే ఉండే నేపాల్. భారత రాజధాని ఢిల్లీ నుంచి కేవలం 600 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. హిమాలయాల ఒడిలో కొలువై ఉన్న నేపాల్ అంతర్జాతీయ యవనికపై తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. నేపాల్ ప్రత్యేకతల గురించి, అక్కడ విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. భౌగోళికంగా చూసినప్పుడు నేపాల్ ఒక ప్రత్యేక దేశమే. కానీ నేపాల్కి సంబంధించిన అనేక విషయాలు భారత్తో అనుసంధానమై ఉన్నాయని చెప్పాలి. నేపాల్లో భిన్నమైన ప్రాచీన సాంస్కృతిక సంప్రదాయాలున్నాయి. వైదిక కాలం నాటి శబ్దం నుంచి నేపాల్ అనే పదం వచ్చింది. గౌతమ బుద్ధుని జననం కూడా నేపాల్లోని దక్షిణ ప్రాంతమైన లుంబినిలోనే జరిగింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధకాలంలో ప్రముఖ పాత్ర పోషించిన గూర్ఖాలు కూడా నేపాల్కు చెందినవారే. ఈ రోజుకి కూడా బ్రిటిష్ ఆర్మీలో గూర్ఖాలు నియమిస్తూ ఉంటారు. హిందూ మతాన్ని అనుసరిస్తున్న అతిపెద్ద దేశం నేపాల్. 81% ప్రజలు హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. అందుకే మెజారిటీ ప్రజలు హిందూ మత సంప్రదాయాల్ని పాటించే దేశంగా కూడా నేపాల్కి పేరుంది. ఈ దేశంలో ప్రధాన మైనార్టీలు బౌద్ధులు, ముస్లింలు, క్రిస్టియన్స్, సైరాంటర్స్. తన అందాలతో ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడి పక్షుల వల్ల కూడా ఈ దేశానికి ప్రత్యేక పేరొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షుల్లో 8% పక్షులు ఈ దేశంలోనే ఉన్నాయి. పక్షి ప్రేమికులు వాటిని చూసేందుకు చాలా దూరాల నుంచి ఈ దేశానికి వస్తూ ఉంటారు. ఈ దేశం 800 కిలోమీటర్ల మేర పొడవు ఉంటుంది. 200 కిలోమీటర్ల మేర వెడల్పు ఉంది. భౌగోళికంగా ఈ దేశం 3 భాగాలుగా విభజించబడి ఉంది. 1 మౌంటేనియస్ టెరెన్, 2 షివిలిక్ రీజన్, 3 టెరాయ్ రీజన్. నేపాల్ మొత్తం 1,47,181 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే ప్రస్తుతం నేపాల్లో 3,30,00,000 మంది జనాభా ఉన్నారు. అధికార భాష నేపాలీ. ఇక్కడి ప్రజల్ని నేపాలీలు అంటారు. నేపాల్ రాజధాని ఖట్మండు. నేపాల్ని 7 రాష్ట్రాలుగా విభజించారు. ఈ 7 రాష్ట్రాల్లో 77 జిల్లాలున్నాయి. నేపాల్ మత సంప్రదాయాలు భారత్కి దగ్గరగా ఉంటాయి. నేపాల్లో అధికార భాష కాకుండా గురుంగ్, తామంగ్, నేవా, గోర్ఖాలీ, కిరాతీ, మగర్ ఇలా మరో 6 భాషలు మాట్లాడుతూ ఉంటారు. నేపాల్కున్న చారిత్రక ప్రాధాన్యత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకప్పుడు నేపాల్ అశోకుడి సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 3వ శతాబ్దంలో అశోకుడు నేపాల్ను తన అధికారంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 4వ శతాబ్దంలో సముద్రగుప్తుడు నేపాల్ మీద ఆధిపత్యం చెలాయించాడు. తిరిగి 7వ శతాబ్దంలో తిబ్బత్ ఆధిపత్యం సాధించాడు. ఆ తర్వాత నేపాల్లో విపరీతమైన అంతర్యుద్ధాలు జరిగాయి. 11వ శతాబ్దం నాటికి ఠాకూర్ వంశస్థులు నేపాల్ మీద ఆధిపత్యం సాధించారు. ఆ తర్వాత మల్లా వంశీయులు రాజ్యపాలన సాగించారు. నేపాల్లో మల్లా వంశీయుల్లో ప్రసిద్ధుడైన యక్షమల్లా 1428 బీసీ నుంచి 1475 బీసీ వరకు పరిపాలించాడు. యక్షమల్లా చనిపోయే కంటే ముందే రాజ విభజన చేసి కూతురు, కొడుక్కి పంపకం చేశాడు. ఈ విభజన కారణంగా ఖట్మండ్ మరియు బర్గావ్గా విభజించబడింది. ఈ 2 వైరు ప్రాంతాలుగా మారాయి. 2 ప్రాంతాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవల్ని ఆసరా చేసుకుని పశ్చిమ హిమాలయాల్లో ఉండే గోర్ఖా జాతీయులు 1768 బీసీలో నేపాల్ మీద అధికారం సాగించారు. సాయుధ బలగాల్ని బలోపేతం చేసుకున్నారు. నేపాల్ని ఒక బలమైన రాజ్యంగా మార్చారు. 19వ శతాబ్దం వచ్చే నాటికి దక్షిణ ప్రాంతానికి కూడా తమ అధికారాన్ని విస్తరించారు. ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలిత ఉత్తర భారతంలో విలీనం చేశారు. తమ రాజ్యాన్ని విస్తరించే క్రమంలో 1814, 1815 సంవత్సరాల మధ్య నేపాల్ మరియు ఆంగ్లేయుల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత 2 దేశాల మధ్య సుగౌలీ సంధి జరిగింది. ఈ సంధి కారణంగా నేపాల్లోని కొంత భాగాన్ని బ్రిటిష్ వారికి అప్పగించారు. ఆ సమయంలో నేపాల్ అంతర్జాతీయ విధి విధానాలు బ్రిటిష్ వారి కనుసన్నల్లో జరిగేవి. అలా కొన్ని పరిమితులతో నేపాల్ స్వతంత్ర దేశంగా మారింది. 1951, 1960 మధ్యకాలంలో రాజమహేంద్ర పంచాయతీ పరిపాలనా విధానాన్ని ఆరంభించారు. మల్టీ పార్టీ డెమోక్రసీని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1990లో రాజా మహేంద్ర కొడుకు రాజా బీరేంద్ర అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు నేపాల్లో కమ్యూనిస్టు పార్టీ వారు సంఘర్షణ మొదలుపెట్టారు. 2008లో రాజరికాన్ని అంతమొందించారు. ఇన్నేళ్ల పాటు నేపాల్ అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ వచ్చింది. ఆ తర్వాత నేపాల్ పాలకులు ఒక విధాన సభను ఏర్పాటు చేసి ఆ రీతిగానే పరిపాలన సాగించాలని ప్రయత్నించారు. 2015లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడింది. అనేక ఒడిదుడుకుల తర్వాత 2015 సెప్టెంబర్ 20న కొత్త శాసనసభ కొలువుతీరింది. అంతకుముందు ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా నేపాల్ ఉండేది. కానీ ఇప్పుడు నేపాల్ను సెక్యులర్ స్టేట్గా ప్రకటించుకున్నారు. నేపాల్లో పౌరులు తమకు నచ్చిన మత విధానాల్ని పాటించే అవకాశం ఉంది. ఈ రోజుకి నేపాల్లో ఎక్కువ మంది హిందూ మతాన్ని అనుసరిస్తారు. అక్కడ మైనార్టీలు బౌద్ధ మతాన్ని ఆచరిస్తారు. నేపాల్లో సంస్కృతంలో చేతితో రాసిన అనేక గ్రంథాలు లభ్యమవుతాయి.
పూర్వకాలంలో సంస్కృతాన్ని చాలా మంది నేర్చుకునేవారు. మహాభారతంలో కూడా నేపాల్ గురించిన ప్రస్తావన ఉంది. నేపాల్లో ఉండే కర్ణుడు హిమాలయ పర్వతాలు దిగి కిందికొచ్చాడని చెప్తారు. నేపాల్లో చాలా కాలం పాటు ఆర్యేతర్ల రాజ్యం కొనసాగింది. మధ్యయుగాల కాలంలో రాజస్థాన్కు చెందిన ఒక రాజవంశీయుల పాలనలో కొంతకాలం ఉంది. రాజ్పూట్లు ముస్లింలను నివారించేందుకు నేపాల్లో స్థిరపడ్డారు. ఈ రోజుకి ఆ రాజవంశీయులు నేపాల్లో ఉన్నారు. నేపాల్ అనేక మంది హిందువులకు బౌద్ధులకు పుణ్యతీర్థంలాగా ఉండేది. లుంబిని, పశుపతి లాంటి ప్రదేశాలు భారతీయులకు ఎంతో పవిత్రమైనవి. పాండవులు ద్రౌపదితో కలిసి స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు భీముడు మహాదేవుడి దర్శన భాగ్యం కోసం వేడుకున్నాడు. అప్పుడు శివుడు శివలింగం రూపంలో భీముడికి కనిపిస్తాడు. ఆ లింగాన్ని ఈ రోజుకి పశుపతినాథ జ్యోతిర్లింగం పేరుతో భక్తులు ఆరాధిస్తున్నారు. నేపాల్ వంక చూసేందుకు ఎవరూ సాహసం చేసేవారు కాదు. ఆంగ్లేయులు ఆ సాహసం చేశారు, కానీ ప్రతిసారి వారు ఓటంపాలై వెనుదిరిగారు. నేపాల్ మీద ఎవరూ కన్నేయకపోవడానికి అనేక కారణాలున్నాయని చెప్తారు. గోర్ఖా సైన్యం అందుకొక కారణం. ఈ గోర్ఖాలు బ్రిటిష్ సైన్యంలో కూడా పనిచేశారు. ఇద్దరు ఆక్రమణదారులు దాడులకు తెగబడితే ఎక్కడో చోట దానికి ముగింపు పలకాలి, సంధి చేసుకోవాలి. సుగౌలీ సంధి అలాంటి సంధి అని చెప్పాలి. ఈరోజు నేపాల్ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఈ దేశంలో అనేక టూరిస్టు ప్రదేశాలున్నాయి. అనేక మంది ఇక్కడి అందాల్ని చూసేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. పర్యాటక రంగం ద్వారా ఈ దేశానికి ఎక్కువ ఆదాయమే వస్తుంది. ఆ తర్వాత ఆదాయ మార్గం వ్యవసాయం. 2015లో ప్రభుత్వం ఏర్పడ్డాక దేశ ఆదాయం $28.8 బిలియన్. 2018లో 3% యాన్యువల్ గ్రోత్. 2019లో ఆ అభివృద్ధి 7.1% పెరిగింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నేపాల్ పేరు తెచ్చుకుంది. భారత్తో నేపాల్కి ఎలాంటి సంబంధాలున్నాయంటే గట్టి సంబంధాలే ఉన్నాయని చెప్పాలి. ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతికంగా, రాజకీయంగా, వాణిజ్యపరంగా బలమైన స్నేహమే ఉందని చెప్పాలి. దేశంలోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ రాష్ట్రాల సరిహద్దుల్లో నేపాల్ ఉంటుంది. సాంస్కృతికంగా, వాణిజ్యపరంగా ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు చాలా ముఖ్యమైనవి. నేపాల్కి భారత్ బలమైన ట్రేడ్ పార్ట్నర్ కూడా. నేపాల్కి సంబంధించిన అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు భారత్లోనే జరుగుతూ ఉంటాయి. ఇవి నేపాల్కి సంబంధించిన విశేషాలు. ఈ వీడియో మీద అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.